కేసీఆర్ అప్పు చేస్తే ఒక సెక్రటేరియట్ కట్టింది. కేసీఆర్ అప్పు చేస్తే ఒక యాదాద్రి కట్టింది. కేసీఆర్ అప్పు చేస్తే 33 జిల్లాలలో 33 మెడికల్ కాలేజీలు కట్టింది. కేసీఆర్ అప్పు చేస్తే కేసీఆర్ 33 కలెక్టరేట్లు కట్టిండు. కేసీఆర్ అప్పు చేస్తే రైతు వేదికలు కట్టిండు. కేసీఆర్ అప్పు చేస్తే రైతు బంధు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. కేసీఆర్ అప్పు చేస్తే కంటి వెలుగు తెచ్చిండు. కేసీఆర్ కిట్టు తెచ్చింది కేసీఆర్ గారు. మళ్ళీ నువ్వు గడిచిన 15 నెలల కాలంలో ₹1,00,000 కోట్ల అప్పు చేసినావు. మళ్ళీ నువ్వు ఏం అభివృద్ధి చేసినావు? నువ్వు ఎక్కడొక్క ఇటుక వరిచినావు? నీ ఇందిరా మిల్లేది ఇప్పటికీ? నీ రైతు బంద్ ఏది? మహిళలకు 2,000 ఏది? నిరుద్యోగ భృతి ఏవి? జాబ్ నోటిఫికేషన్లు ఏవి రాష్ట్రంలో? నిన్ననే వేశారు కదండి జాబ్ మేళా అని చెప్పేసి కూడా వరంగల్లో పెద్ద ఎత్తున జాబ్ మేళా వేశారు. జాబ్ మేళ వేసి ఇంతకుముందు దావోస్ పోయిండు, ఇప్పుడు జపాన్ పోతుండు. పోయిండు మేము 1,00,000 కోట్లు తెచ్చినాము, 50,000 ఉద్యోగాలు తెచ్చినామన్నారు. ఎక్కడున్నాయి? మరి గతంలో మీరేం చేశారు? రండి, గచ్చిబౌలి ప్రాంతానికి రండి, మేము ఏం తెచ్చినామా అనేది చూపిస్తాం. మా హయాంలో ఏం జరిగింది, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరిగింది మేము చెప్పాల్సిన లేదు. జపాన్ నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇప్పుడున్న ప్రముఖులు కూడా ప్రతి ఒక్కరు అభినందించింది కేసీఆర్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్న బ్రాండ్ అది. ఇప్పుడు ముఖ్యమంత్రి పేరు మర్చిపోతారంటే ఖచ్చితంగా మర్చిపోతారు. ఎందుకంటే ఒక పేరుకి ఒక వాల్యూ ఉండాలి. కేసీఆర్ అన్న ఒక పదానికి ఒక బ్రాండ్ ఉంది, ఒక సౌండ్లోనే ఒక వైబ్రేషన్ ఉందన్నమాట. అది కేసీఆర్ గారు.